హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ తోటకూర పచ్చడి. ఈ తోటకూర పచ్చడి రైస్, రోటీస్, ఇడ్లీ, దోశ, రాగి సంగటికి సూపర్గా ఉంటుంది. అది కాకుండా ఎన్నో పోషకాలు కలిగిన తోటకూర వారానికి 2 సార్లు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 12 తొడిమలు తీసిన ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో 1/2 నిమిషం పాటు రంగు మారకుండా వేపుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి. తర్వాత ఓ స్పూన్ ధనియాలు వేసుకొని మరో 1/2 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేపుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని మరో 1/2 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేపుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి. తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు, 1 బిగ్ సైజ్ ఆనియన్ సన్నటి తరుగు వేసుకొని ఓ నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకొని తర్వాత 2 చిన్న సైజ్ టొమాటో తరుగు వేసుకొని తర్వాత 1 కట్ట తోటకూర తీసుకొని బాగా కడిగి ఒలుచుకొని అందులో వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాల పాటు వేపుకొని తర్వాత 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకుని 100 ml వాటర్ అందులో పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించి తర్వాత మూత తీసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని వేయించిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అందులో వేసుకొని చిన్న గోలీ సైజ్ చింతపండు అందులో వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుని తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఉడికించి పక్కనుంచుకున్న దినుసులు అన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని ఓ 50 ml వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీలో నున్నగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి ఓ బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి తాలింపు బాణలు పెట్టి 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్లిన తర్వాత దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఆనియన్ సన్నటి తరుగు వేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఓరమ్మ కరివేపాకు వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని తోటకూర చట్నీలో తాలింపు వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన తోటకూర చట్నీ రెడీ. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.